విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు బహుపదులు మరియు కారణాంక విభజన అనే చాప్టర్ నుంచి అభ్యాసం 2.1లో ఉన్నటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. ఈ కింద ఇవ్వబడినటువంటి ప్రతి బహుపది యొక్క పరిమాణం కనుగొనండి. ఇది ఫస్ట్ బిట్. మరి ముందుగా ఇచ్చినటువంటి దాంట్లో క్వశ్చన్ గమనించినట్టయితే x⁵ - x⁴ + 3 ఉంది. ఇందులో గమనించినట్టయితే మనకి ఒకే చలరాశి ఉన్నటువంటి బహుపది. ఒకే చలరాశి ఉన్నటువంటి బహుపది ఉన్నప్పుడు అందులో ఏ చలరాశి యొక్క ఘాతం గరిష్టంగా ఎంతైతే ఉంటుందో అదే బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 5. రెండో క్వశ్చన్ గమనించండి. x² + x - 5. ఇందులో కూడా ఒకే చలరాశి ఉన్నటువంటి బహుపది ఉంది. మరి దీనిలో x యొక్క ఘాతం గరిష్టంగా 2 ఉంది కాబట్టి పరిమాణము 2 అవుతుంది. నెక్స్ట్ మూడోది గమనించినట్టయితే స్థిరాంకం 5 ఉంది. స్థిరాంకం ఉన్నప్పుడు దాని యొక్క పరిమాణం 0 అని నేర్చుకున్నాం. సో స్థిరాంకాల యొక్క పరిమాణం 0 కానటువంటి మిగిలిన స్థిరాంకాల యొక్క పరిమాణము 0 అవుతుంది. అలాగే నాలుగో క్వశ్చన్ గమనించినట్టయితే ఇది కూడా బహుపది అవుతుంది. అయితే ఇందులో 2 చలరాశులు ఉన్నాయి. x ఒక చలరాశి ఉంది, y ఒక చలరాశి ఉంది. సో మొదటి పదం యొక్క పరిమాణం 6 కాబట్టి గరిష్టంగా దీని యొక్క పరిమాణము 6 అవుతుంది. ఓకే. సో ఎన్ని చలరాశులు ఉన్నప్పటికీ మనకి చలరాశి యొక్క ఘాతము రుణేతర పూర్ణ సంఖ్య కావాలను. అయితే అది బహుపది అవుతుంది. బహుపది అయింది కాబట్టి పరిమాణం 6 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 4 - y². ఇక్కడ పరిమాణం ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో పరిమాణము = 2. చివరిది ఆరో క్వశ్చన్ చూసినట్టయితే 5t - √3. ఇక్కడ t అనేటువంటి చలరాశితో కూడినటువంటి బహుపది ఉంది. మరి దీని పరిమాణము 1. సో చలరాశి యొక్క ఘాతము ఏమీ లేకుంటే 1 ఉన్నట్టు కాబట్టి సో పరిమాణం ఎంత అవుతుంది? 1. ఓకే. ఈ విధంగా మొదటి బిట్ సాధించడం జరిగింది. నెక్స్ట్ రెండో బిట్ చూడండి. ఈ కింది బహుపదిలో ఏకచలరాశితో కూడినటువంటి బహుపదులు ఏవి కావు సకారణంగా తెలపండి. ముందుగా బహుపది అవుతుందో లేదో చూడాలి. బహుపది అయితే ఏకచలరాశ, 2 చలరాశులను చూడాలి. మరి మొదటి గమనించండి, చలరాశి యొక్క ఘాతము రుణేతర పూర్ణ సంఖ్య అంటే 2 ఉంది కాబట్టి ధనపూర్ణ సంఖ్య ఉంది. ఇక్కడ ధనపూర్ణ సంఖ్య 1 ఉంది కాబట్టి ఇది బహుపది అవుతుంది. మరి బహుపది అవుతుంది, ఎన్ని చలరాశులు ఉన్నాయి? ఒకే ఒక చలరాశి ఉంది కాబట్టి ఇది ఏకచలరాశితో కూడినటువంటి బహుపది అవుతుంది. రెండవది x ఘాతం 2 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఒకే చలరాశి ఉంది, మరి బహుపది అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ మూడవది గమనించినట్లయితే p² చలరాశి యొక్క ఘాతము ధనపూర్ణ సంఖ్య, p⁴1 q⁴1 ఇది బహుపది అవుతుంది కానీ 2 చలరాశితో కూడినటువంటి బహుపది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ p, q అనే 2 చలరాశులు ఉన్నాయి. మనకు కావాల్సింది క్వశ్చన్ లోపల ఒక చలరాశి 2 చలరాశులను అడిగింది కాబట్టి 2 చలరాశితో కూడినటువంటి బహుపది అవుతుంది. నాలుగవది y + 2/y ఉంది. మరి దీన్ని మనం ఘాతాంక రూపంలోకి మారిస్తే 2y⁻1 వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? రుణపూర్ణ సంఖ్య ఉంది కాబట్టి ఇది బహుపది కాదు. ఒకే చలరాశి ఉన్నప్పటికీ బహుపది అనేది కాదు. ఓకే. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ చూసినట్టయితే ఐదో క్వశ్చన్ 5√x ఉంది ప్లస్ x√5. ఇక్కడ కూడా ఘాతాంక రూపంలోకి మార్చినట్టయితే x⁻1/2 రాస్తాం ప్లస్ x × √5. ఇక్కడ చలరాశి ఘాతము అకరణీయ సంఖ్య ఉంది కాబట్టి ఇది కూడా బహుపది కాదు. ఇది కూడా ఏకచలరాశి ఉన్నప్పటికీ బహుపది అయితే కాదు. నెక్స్ట్ అది x⁻100 ప్లస్ y⁻100. ఇది మనం చూసినట్టయితే x⁻100 y⁻100 అంటే చలరాశి యొక్క ఘాతము ధనపూర్ణ సంఖ్యనే ఉంది కానీ 2 చలరాశితో కూడినటువంటి బహుపది అవుతుంది. ఓకేనా? మనం ఏకచలరాశితో కూడినటువంటి బహుపది అవుతుందా లేదా అని అడిగింది కాబట్టి ఇక్కడ 2 చలరాశులతో కూడిన బహుపది అవుతుంది. ఓకే. 2 చలరాశులతో కూడిన బహుపది అగును. ఓకే. నెక్స్ట్ మూడో బిట్. ఈ కింది వాటిలో x³ యొక్క గుణకాలను రాయండి. సో x³ యొక్క గుణకము ఫస్ట్ క్వశ్చన్లో చూసినట్టయితే గుణకం ఏమీ లేకుంటే +1 ఉన్నట్టు కాబట్టి గుణకం 1 అవుతుంది. ఇక్కడ రెండో దాంట్లో -1 అవుతుంది గుణకము. మూడో దాంట్లో √2 అనేది గుణకం అవుతుంది. నాలుగో దాంట్లో +2 అనేది గుణకం అవుతుంది. ఐదో దాంట్లో π/2 అనేది గుణకం అవుతుంది. ఇక్కడ -2/3 అనేది గుణకం అవుతుంది. ఓకే. మరి ఇక్కడికి రాని సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే 2x² + 5. ఇక్కడ x³ పదం లేదు. ఒకవేళ ఇచ్చినటువంటి దానిలో x³ పదం లేదు కాబట్టి గుణకము x³ గుణకం ఎంత అంటే 0 రాయాలి. x³ గుణకము 0. అలాగే సిక్స్త్ క్వశ్చన్లో కూడా మనం చూసినట్టయితే 4 ఉంది, స్థిరాంకం మాత్రం ఉంది. ఇక్కడ కూడా x³ గుణకం అనేది 0గా తీసుకుంటాం. x³ గుణకము = 0. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఈ కింది వాటిలో బహుపదులను రేఖీయ, వర్గ మరియు ఘన బహుపదులుగా వర్గీకరించండి. మరి పరిమాణం 1 అయితే రేఖీయ బహుపది అని,
పరిమాణం 2 అయితే వర్గ బహుపది అని, పరిమాణం 3 అయితే ఘన బహుపది అని రాస్తాం. ముందు దాంట్లో గమనించినట్టయితే గరిష్టంగా ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? వర్గ బహుపది అవుతుంది. రెండవది చలరాశి యొక్క ఘాతం గరిష్టంగా 3 ఉంది కాబట్టి ఘన బహుపది అవుతుంది. నెక్స్ట్ మూడవది x² ఉంది గరిష్టంగా కాబట్టి ఇది కూడా వర్గ బహుపది అవుతుంది. నెక్స్ట్ నాలుగవది x⁻1 - 1 ఉంది. అంటే చలరాశి యొక్క ఘాతం గరిష్టంగా 1 ఉంది కాబట్టి పరిమాణం 1 అవుతుంది. పరిమాణం 1 అయినట్టయితే ఆ బహుపదిని మనము రేఖీయ బహుపది అని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది 5th క్వశ్చన్ 3p⁻1 ఇది కూడా రేఖీయ బహుపది అవుతుంది. సో రేఖీయ బహుపదిలో ఒక పదం ఉండవచ్చు, 2 పదాలు కూడా ఉండవచ్చు. నెక్స్ట్ 6th క్వశ్చన్ లోపల πr², ఇక్కడ r అనేది చలరాశి అనుకున్నట్టయితే πr² అనేది మనకి ఏమవుతుంది? వర్గ బహుపది అవుతుంది. ఓకేనా? చలరాశి యొక్క ఘాతం గరిష్టంగా ఎంతైతే ఉంటుందో ఏకచలరాశి ఉన్నటువంటి బహుపది లోపల అదే పరిమాణం అవుతుంది. పరిమాణాన్ని బట్టి మనం రేఖీయ బహుపదులు, వర్గ బహుపదులు, ఘన బహుపదులుగా వర్గీకరిస్తాం. నెక్స్ట్ 5th బిట్, ఈ కింది ప్రవచనాలు సత్యమో అసత్యమో తెలపండి. సమాధానాలకు కారణాలు తెలపండి. ఫస్ట్ది ద్విపదిలో కనీసం 2 పదాలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ద్విపది అంటే అర్థం చేసుకోండి. ద్విపది అంటే 2 పదాలు ఉండాలి, 2 విజాతి పదాలు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు? కనీసం అని ఇచ్చిండు. కనీసం అంటే అర్థం ఏంది? 2 లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. 3 పదాలు ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం? త్రిపది అంటాం, కానీ ద్విపది అనం. కాబట్టి తప్పు, అసత్యం. ద్విపది అంటే 2 విజాతి పదాలు ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఇది ప్రతి బహుపది, ఇక్కడ చూడండి బాగా, ప్రతి అంటే అన్ని బహుపదులు కూడా ఏమవుతాయి? ద్విపది అవుతుంది అంటాడు. తప్పు. కొన్ని బహుపదులు మాత్రమే ద్విపది అవుతాయి, కొన్ని ఎన్ని పదాలన్నా ఉండవచ్చు. నెక్స్ట్ ద్విపది యొక్క పరిమాణం 3 కూడా ఉండవచ్చు. 3 ఉండాలంటలేడు, ఖచ్చితంగా 3 ఉండాలంటలేడు, 3 కూడా ఉండవచ్చు. కాబట్టి సత్యం అవుతుంది. ద్విపది లోపల 2 పదాలు ఉంటాయి, ఆ 2 పదాల లోపల గరిష్టంగా 3 కూడా ఉండవచ్చు. ఘాతం ఉండకూడదనే రూల్ ఏం లేదు. x³ + x², ఇది ద్విపది అవుతుంది. పరిమాణం 3 కూడా ఉండవచ్చు. నెక్స్ట్ ఇది శూన్య బహుపది యొక్క పరిమాణం 0 అని చెప్పిండు. ముందుగా శూన్య బహుపది అంటే ఏంది? ఒక బహుపది లోపల అన్ని పదాలు కూడా 0 ఉన్నట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0x⁴ + 0x⁴ + 0x² + 0x + 0 అన్ని కూడా 0 అయినట్టు దాన్ని ఏమంటాం? శూన్య బహుపది అంటాం. శూన్య బహుపది యొక్క పరిమాణం అనేది నిర్వచించలేము. మరి 0 దేనికి ఉంటుంది? స్థిర బహుపదికి ఉంటుంది. అంటే అన్ని స్థిరాంకాలు ఉన్నట్టు దాన్ని స్థిర బహుపది అంటాం. స్థిర బహుపది యొక్క పరిమాణం 0. శూన్య బహుపది యొక్క పరిమాణం ఏమో నిర్వచించలేము. ఇక్కడ 0 అని చెప్పింది కాబట్టి ఇది కూడా అసత్యం. నెక్స్ట్ ఇది x² + 2xy + y² బహుపది యొక్క పరిమాణం 2 అని చెప్పిండు. సో పరిమాణం 2 కరెక్టే. πr² అనేది ఏకపది, ఇది కూడా సత్యమే. ఎందుకంటే ఒకే పదం ఉంది కాబట్టి ఏకపది అంటాం. సత్యం, ఇది కూడా సత్యం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, 10వ పరిమాణం కలిగిన ఏకపదికి, త్రిపదికి ఒక్కొక్క ఉదాహరణ రాయండి. ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది పరిమాణం ఎంత ఉండాలని చెప్పిండు? 10. పరిమాణం 10 ఉండాలంటే చలరాశి యొక్క ఘాతము ఆ బహుపది లోపల గరిష్టంగా 10 ఉండాలి. సో మనం ఏక చలరాశి తీసుకోవచ్చు, లేదా 2 చలరాశులు తీసుకోవచ్చు. కానీ మనకి ఏముండాలి? పరిమాణం గరిష్టంగా 10 ఉండాలి. కాబట్టి నేను ఒకటి చలరాశి తీసుకున్నా, x⁻10. ఇందులో పదాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 3x⁻10. ఒకవేళ నేను 2 చలరాశులు తీసుకోవాలనుకో, x⁻6, y⁻4 ఇలా కూడా తీసుకోవచ్చు. ఒకే పదం ఉండాలి, అంతే, ఏకపది ఉండాలి. కాబట్టి ఉంది, ఇలా కూడా రాయొచ్చు. సో మనకి ఈజీగా ఏంటంటే ఒకే చలరాశితో ఉన్నప్పుడైతే 0 గుణకం కాకుండా మిగిలినటువంటిది చలరాశి తీసుకుని దాని యొక్క ఘాతం 10 రాస్తే సరిపోతుంది. ఇది ఏకపది యొక్క ఉదాహరణ. నెక్స్ట్ రెండవ ఉదాహరణ ఏమి ఇచ్చిండు? త్రిపది, 3 పదాలు ఉండాలి. సో 3x⁻10. నెక్స్ట్ పదాలకు ఏం చేయాలంటే ఘాతము 10 కంటే తక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. 4x⁻9, 7 ఒక స్థిరాంకం కూడా తీసుకోవచ్చు. 3 పదాలు ఉండాలి. మనం 11 పదాలు రాయొచ్చు ఘాతం 10 నుంచి తగ్గించుకుంటూ, కానీ త్రిపది మాత్రమే రాయాలి. ఓకే, ఈ విధంగా ఉదాహరణలు రాసి సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.